హాయ్ అండి, నమస్తే, స్వాగతం సుస్వాగతం మన ఛానల్ సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం సూపర్ ఫుడ్స్లో ఒకటైన ఎల్లో కలర్ దోసకాయతో పప్పు చేసుకున్నామండి. సమ్మర్ వచ్చేసింది కదా, మనకు దోసకాయలు విరివిగా దొరుకుతున్నాయి కదా. ఒకప్పుడు మనకు మార్కెట్లో సమ్మర్లో మాత్రమే దోసకాయ పుచ్చకాయ లాంటివి దొరికాయి, కానీ ఇప్పుడైతే త్రూఅవుట్ ఇయర్ మొత్తం దొరుకుతున్నాయి. దీంతో పప్పు పచ్చడి చేసుకున్నామండి. పచ్చడి బోల్డ్ వెరైటీ చేయొచ్చు, అందులో ఒకటి చేసి చూపిస్తాను. సమ్మర్లో వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ మనం ఎక్కువగా వాడుకోవాలి. అంటే క్రీపర్ జాతి, బీర, సొర, దోసకాయ లాంటివి వాడుకోవాలి. అలా ఋతువులు బట్టి మనం ఫుడ్ తీసుకోవాలని చెప్తారు కదా, అందులో భాగంగానే తెలుగింటి వంట దోసకాయతో 2 వెరైటీ చేసుకున్నాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. నాటు దోసకాయ తీసుకొని ఫీల్ చేసి, అంటే కాస్త గట్టిగా ఉన్న కాయ సెలెక్ట్ చేసుకోవాలండి. పప్పుకి గట్టిగా ఉన్నదే బాగుంటుంది, పచ్చడికి అయితే కొంచెం మగ్గింది అయితే బాగుంటుంది. కందిపప్పు 2 స్పూన్లు, శనగపప్పు 2 స్పూన్లు, పెసరపప్పు 2 స్పూన్లు, పసుపు, పోపుకి ఉల్లి, వెల్లుల్లి, మామిడికాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్టు, ఆయిల్, అంతేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ముందు పప్పు చేసుకుని తర్వాత పచ్చడికి చెప్తూ చేస్తాను. ఈ హెల్దీ డిష్ని మనం ఈరోజు హెల్దీగా పాటలో చేసుకున్నామండి. మట్టి పాత్ర వల్ల మీకు బెనిఫిట్స్ అందరికి తెలిసే ఉంటుంది కదా. 2 స్పూన్ల కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఈ 3 పప్పుల కాంబినేషన్తో చేసుకుందామండి ఈరోజు. ఎక్కువ లేదు. ఒక దోసకాయకి నేను 2 స్పూన్లు కందిపప్పు, 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు పెసరపప్పు మాత్రమే తీసుకున్నాను. ఒక ½ లీటర్ వరకు వాటర్ పోస్తున్నానండి. 1/2 స్పూన్ పసుపు, పొంగు రాకుండా ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేస్తానండి. ఆయిల్ వేస్తే మనకు పొంగు పోకుండా ఉంటుంది. ముందు ఈ పప్పును ఉడికించుకున్నాం. ఈ పప్పు ఉడికేలోపు మనం దోసకాయ పచ్చడి చేసుకుందామండి. పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేస్తున్నాను. పచ్చడి కోసం ఒక పాన్ పెట్టానండి. 1 స్పూన్ ఆయిల్ వేసాను. 4 పచ్చిమిర్చి, ఒక్క దోసకాయకి 4 పచ్చిమిర్చి, నల్లకాయలు కదండి, సో నేను తక్కువే తీసుకుంటున్నాను. కారం కాస్త ఎక్కువ ఉంటాయి. ఒక పండిన దోసకాయ తీసుకున్నాను, ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి వేగాయండి. ఒక 4 వెల్లుల్లి గర్భాలు తీసి వేస్తున్నాను. ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేగిపోయినాయండి. ఒక ప్లేట్లో తీసుకున్నాం. చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. మనం ఆల్రెడీ దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, 1 స్పూన్ ఆయిల్ వేద్దాం. దోస ముక్కలు కూడా ఈ పప్పులో వేయండి. పచ్చడికి తీసి పెట్టుకున్న ముక్కలు, కాస్త పండిన కాయ. దోసకాయ ముక్కలు వేగాయండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ఈలోపు పప్పు కండిషన్ ఏంటో చూద్దాం. పప్పు ఉడికిందండి. ఇందులో మనం 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇంకా టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు. మనం ఇక్కడ ఈ పప్పులో చింతపండు కానీ వాడట్లేదండి. చింతపండు కానీ, నిమ్మకాయ కానీ, మామిడికాయ కానీ వాడుకోవచ్చు. నేను మామిడి ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు బోళ్ళు దొరుకుతున్నాయి కదా, మామిడి ముక్కలు వేస్తున్నాను. ఉడకనిద్దామండి. ఈలోపు చట్నీ పని చూద్దామా. మనం ఆల్రెడీ మిరపకాయలు వేయించుకున్నాం కదా, చల్లారిపోయినాయి. మిక్సీలో వేసుకుందాం. కొంచెం ఉప్పు వేస్తున్నానండి, రాళ్ళు ఉప్పు పడుతున్నాను. ఒక ½ స్పూను వరకు ఉప్పు వేసాను. మిక్సీ పట్టుకుందాం. మిరపకాయలు మెరిగిపోయినాయండి. మనం ఫ్రై చేసుకున్నాం కదా, దోసకాయలు వేద్దాం. చల్లారిపోయినాయండి. మరీ మెత్తగా చేసుకోవద్దండి, కొంచెం పలుగ్గా ఉండాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేస్తున్నాను. చట్నీ అయిపోయిందండి. ఇలా కొంచెం పలుగ్గా ఉండేలా గ్రైండ్ చేసుకున్నాను. దీనికి పోపు పెట్టుకున్న ఒక పాన్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను.
పల్లి నూనె వాడుతున్నానండి. ఏదైనా పచ్చళ్ళకి పల్లి నూనె బాగుంటుందండి. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పప్పులు, 2 రెమ్మల కరివేపాకు వేస్తాం. కొంచెం ఇంగు వేస్తున్నానండి. ఇంగు ఆప్షన్ అండి. 2 వెల్లిపాయలు, డబ్బాలు తెచ్చిన వెల్లిపాయలు. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అండి. మనం ఉల్లిపాయ వాడలేదు దీంట్లోకి. స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసేస్తున్నాను. అయిపోయిందండి చట్నీ. సింపుల్గా అయిపోయింది కదా. ఈ చట్నీ పక్కన పెడదాం. పప్పు విషయం ఏంటో చూద్దామా. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. చల్లారి పెట్టుకున్నామండి. ఇంకొంచెం ఉడకాలండి. ఈ పప్పు ఉడికేలోపు ఈ దోసకాయ వలన మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామా. దోసకాయ వల్లండి బోల్డ్ వైటమిన్స్ ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్ ఉండి లో క్యాలరీస్ ఉంటాయండి. ఫ్యాట్ కూడా 0 ఫ్యాట్ ఉంటుంది. క్యాలరీస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. ఇది తీసుకోవటం వల్ల మనకి స్ట్రెస్ తగ్గుతుందండి. ఇంకా డీహైడ్రేషన్ నుంచి మనల్ని కాపాడుతుంది. సమ్మర్లో తొందరగా నీరస పడిపోతాం. సో డీహైడ్రేషన్ నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. ఇంకా షుగర్ పేషెంట్లకి అయితే వరమని చెప్పాలండి. ఇంకా ఈ దోసకాయ తీసుకోవటం వల్ల స్కిన్ గ్లో కూడా వస్తుందండి. ఈ దోసకాయకి అంటే ఇది ఎల్లో దోసకాయ, అంటే కేరా వేరు, ఎల్లో దోసకాయ వేరు కదండి. ఈ దోసకాయకి చాలా పేర్లు ఉన్నాయి. లెమన్ కుకుంబర్ అని, గార్డెన్ లెమన్ అని, యాపిల్ కుకుంబర్, క్రిస్టల్ యాపిల్ అని కూడా రకరకాల పేర్లతో పిలుస్తుంటారండి. సో ఈ సూపర్ ఫుడ్ అయిన ఎల్లో దోసకాయని ఈ సమ్మర్లో మాత్రం ఎవరూ వదిలిపెట్టండి. ఉడికిందేమో చూద్దామా. ఉడికిందండి. సాల్ట్ వేస్తున్నాం. ఇప్పుడు ఇదివరకు దాకా మనం సాల్ట్ వేయలేదండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాం. పోపు పెట్టుకున్నామండి. ఈ పాత్రని స్టోన్ సోప్ అంటారండి. సోప్ స్టోన్ అంటారు. ఇది మనకి కుండలకు ఎంత బెనిఫిట్ ఉంటుందో అంతే బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే మనం కుండని మేడ్కి వేయలేం కదండి. ఈ స్టోన్స్ని అయితే మన అమ్మాయి కూడా వేయచ్చు. సాల్ట్ వేసి పప్పు గుత్తితో మెదిపేసానండి. ఇంకా పోపు పెట్టుకున్న పోపు కోసం ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. కావాలంటే మీరు నేతితో కూడా పోపు పెట్టుకోవచ్చు. పోపు గింజలు వేస్తున్నాను. చిట్ల అండి ఉల్లిపాయలు వేస్తున్నాను. ఒక హాఫ్ ఆనియన్ తీసుకున్నాను. క్రష్ చేసిన ఎల్లిపాయలు, 2-3 ఎండుమిర్చి, రెండు రెమ్మల కరివేపాకు దూసేస్తామండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. పప్పు అయిపోయిందండి. చూడండి, సూపర్ ఫుడ్స్లో ఒకటైన దోసకాయ పప్పు సిద్ధమైపోయింది. అదేవిధంగా కొంచెం డిఫరెంట్ స్టైల్లో దోసకాయ పచ్చడి, రోటి పచ్చడి, మిక్సీలో వేసానండి. మీరు కావాలంటే రోట్లో కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర దాన్ని చేస్తామండి. ఇందులోనే ఉంచితే మనం అంటే ఇప్పుడు భోజనానికి ముందు ఒక 2-3 అవర్స్ కూడా వేడిగా ఉంటుంది. ఈరోజు మా ఇంట్లో వంట దోసకాయ పచ్చడి, దోసకాయ పప్పు, 2 హెల్దీ డిష్. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పప్పు పచ్చడి రెడీ అయిపోయిందండి. చూసారా, 2 హెల్దీ డిష్ తయారైపోయింది. పిల్లలు హాలిడేస్ ఇంట్లో ఉంటారు. ఇలాంటి కర్రీస్ని కూడా పరిచయం చేయండి. ఇలా కర్రీ పచ్చడి చేసి పెడుతూ ఇందులోని బెనిఫిట్స్ని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు పెట్టారనుకోండి, తప్పకుండా తింటారు. సో మీరు ట్రై చేస్తారు కదా, ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో హెల్దీ డిష్తో మీట్ అవుదామండి.